హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం దేవర. ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది. అన్నీ కుదిరినట్లయితే ఏప్రిల్ 5వ తేదీని మనం ఈ మూవీని చూసేసేవాళ్ళం. బట్ కొన్ని అనివార్య కారణాల వలన ఈ మూవీని పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ చేసిన తర్వాత కొత్త రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారనమాట. అక్టోబర్ 10న దసరా పండగ కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ 3 పాత్రలో నటిస్తున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. వాస్తవంగా 2 పాత్రలా కాదు అనేది కూడా అఫీషియల్ అప్డేట్ అయితే కాదు ఫ్రెండ్స్. అయితే 2 పాత్ర అనేది కన్ఫర్మ్ అన్నమాట. అయితే 3వ పాత్ర ఉందా లేదా అన్న విషయానికి వస్తే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ లో ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అలాగే గ్లిమ్స్ సమయంలో అప్పుడొక పోస్టర్ ని అయితే రిలీజ్ చేశారు. ఈ 2 పోస్టర్లు అయితే డిఫరెంట్ అన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే 2 పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నట్లుగా మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. అయితే పోస్ట్ పోన్ అయిన తర్వాత ఈ మూవీ యొక్క కొత్త రిలీజ్ డేట్ను అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేటప్పుడు మరొక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారనమాట. ఈ పోస్టర్ను చూస్తుంటే ఎన్టీఆర్ ఈ చిత్రంలో 3 పాత్రలో నటిస్తున్నట్లుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. 3 పోస్టర్లు 3 డిఫరెంట్గా ఉందన్నమాట. అలానే కొంతమందికి అయితే అనిపిస్తుందంట. అందువలన ఎన్టీఆర్ ఈ చిత్రంలో 3 పాత్రలో నటిస్తున్నారని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మరి చూడాలి 3 పాత్ర లేదా 2 పాత్రలు అనేది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం ఎన్టీఆర్ దేవరా మూవీలో ఎన్ని పాత్రలో నటిస్తున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.